Hi friends, welcome to Model Ideas. You are watching Model Ideas Rajendra Bonda YouTube channel. మిత్రులారా ఈ వీడియోలో నేను మీకు తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి గురుకుల డిగ్రీ కాలేజీలలో ఆన్లైన్ అప్లికేషన్ ఎలా చేయాలి, ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎలా రాయాలి, ఈ 2021వ సంవత్సరంలో ఈ గురుకుల డిగ్రీ కాలేజీలలో ఎలా జాయిన్ అవ్వాలి అనేటువంటి విషయాలు ఈ వీడియోలో చెప్తున్నాను. ఓకేనా? రైట్. ముఖ్యంగా ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ సెకండరీ చదివేవాళ్ళు అంటే 2021వ సంవత్సరం మేలో యాన్యువల్ ఎగ్జామ్ రాయబోతున్నటువంటి మీకు ఈ సంవత్సరమే మీరు డిగ్రీలోకి వెళ్ళొచ్చు. అయితే గురుకుల డిగ్రీ కాలేజీలు చాలా స్టాండర్డ్ అండి. ఇందులో ఇక్కడ ఎక్కువ అంటే ఆధునికమైనటువంటి కోర్సులు ఉన్నాయి, ప్లస్ టీచింగ్ చాలా బాగుంటుంది. అసలు ఇక్కడ ఎంత యూజ్ ఉంటుందో నేను పర్సనల్గా చాలాసార్లు ఈ గురుకుల డిగ్రీ కాలేజీకి చీఫ్ గెస్ట్గా వెళ్ళినాను వివిధ ప్రోగ్రాంలలో. అక్కడ చూస్తే పిల్లలు చూస్తుంటే ఎంత నాలెడ్జ్ ఉందంటే అంత నాలెడ్జ్ ఉంది. కాబట్టి ఇలాంటి గురుకుల దాంట్లో మీరు కాలేజీలలో డిగ్రీ చేయాలనుకుంటే తెలంగాణ సోషల్ వెల్ఫేర్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్ ఇప్పుడు ఇచ్చారు. దీని తర్వాత మళ్ళీ బీసీ వెల్ఫేర్, తర్వాత మైనార్టీ వెల్ఫేర్ అవన్నీ వస్తాయి. రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజెస్ కూడా వస్తాయి. ఇప్పుడైతే సోషల్ వెల్ఫేర్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్ రెండు ఇచ్చారండి. ఓకేనా? రైట్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ ఇయర్లో అంటే ఈ సంవత్సరానికి మనకు వచ్చేసి BA, BBA, బీకామ్, BSc ఇవి ఇంగ్లీష్ మీడియంలో ఆఫర్ చేయబడుతున్నటువంటి కాలేజీలు మనకు ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఈచ్ కోర్స్ అంటే ఇక్కడ ఒక్కొక్క కోర్సులో మళ్ళీ సబ్ క్లాసెస్ ఉంటాయి. అంటే BScలో BZC, MPCS, MST, CS ఇట్లా ఉంటాయి అన్నమాట. ఓకేనా? మనకి 40 సీట్స్ మాత్రం అవైలబుల్లో ఉన్నాయి. ఓకేనా? నెక్స్ట్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజెస్ ఫర్ ఉమెన్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్ వీళ్ళకి సంబంధించినటువంటి క్రైటీరియా ఒకసారి మనం చూసుకుంటే ఇంటర్మీడియట్ ఎవరైతే 40% మార్కులతో పాస్ అవుతారో ఓకే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఈవెన్ వొకేషనల్ ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ ఇయర్ ఎవరైతే చదువుతున్నారో 2021లో ఎగ్జామ్ రాయబోతున్నారో మేలో వీళ్ళంతా కూడా ఈ ఎగ్జామ్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ పేరెంట్ యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనేది ఓకే 1,50,000 కంటే తక్కువ ఉండడం, రూరల్ ఏరియా వాళ్ళైతే 1,00,000 కంటే తక్కువ ఉండడం, తర్వాత అర్బన్ ఏరియా వాళ్ళైతే 2 lakhs కంటే తక్కువ ఉన్న వాళ్ళు దీనికి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఓకే. తర్వాత ఇక్కడ మెన్ ఉమెన్ ఇద్దరికి కాలేజెస్ ఉన్నాయండి ఈ గురుకుల డిగ్రీ కాలేజెస్. ఇన్ కేస్ ఆఫ్ ఉమెన్ ఒకవేళ ఆడపిల్లలు కనుక అయితే ఓకే వీళ్ళు హూ ఆర్ ఇంట్రెస్ట్ టు జాయిన్ స్పెషలైజ్డ్ అంటే ఈ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వీళ్ళకి వచ్చేసి ఆప్షన్స్ ఉంటాయండి. ఆ ఆప్షన్స్ని బట్టి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి కాలేజీలో వీళ్ళు జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? రైట్. ఇక అబ్బాయిల విషయంలో తీసుకుంటే మనకు వచ్చేసి అంటే అమ్మాయిలకు స్పెషల్గా వచ్చేసి 10 డిస్ట్రిక్ట్లలో 4 స్పెషలైజ్డ్ కాలేజెస్ ఉన్నాయి. అబ్బాయిల విషయంలో తీసుకుంటే 7 రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజెస్ ఉన్నాయి. సో వీళ్ళు కూడా సేమ్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నదాన్ని పట్టుకొని అంటే ఇంట్రెస్ట్ దాన్ని బేస్ చేసుకుని మనం ఆప్షన్స్ ఇచ్చుకొని ఇంట్రెస్ట్ ఉన్న కాలేజీలకు మళ్ళీ వెళ్ళచ్చు. ఓకేనా? ఇక సీట్ అలాట్మెంట్ అనేది కంప్లీట్గా ఆన్లైన్లోనే జరుగుతుంది. దీని గురించి నేను తర్వాత చెప్తాను. అయితే ఆన్లైన్ అప్లికేషన్ చేసుకుంటే లాస్ట్ డేట్ ఎప్పుడు ఏం కథ అనేది ఈ డేట్స్ ముందుగా మనం డిస్కస్ చేసుకుందాం. రైట్. ఇక మనం ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి వచ్చేసి వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవాలండి. ఫర్ ఎగ్జాంపుల్ www.tswreis.in ఈ వెబ్సైట్ ద్వారా ఇక్కడ కనిపించే ఈ 2 వెబ్సైట్ల ద్వారా మనం ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకోవడానికి ఇక్కడ ఫీ వచ్చేసి 100 రూపీస్. ఓకేనా? ఎవరైనా కట్టవలసిందే ఇక్కడ. తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ డేట్ వచ్చేసి February 5th స్టార్ట్ అయ్యి 5th మార్చ్కి అయిపోతుంది. దీనికి కంప్లీట్గా మీ సేవ ద్వారా కానీ ఇంకేనా ఆన్లైన్ సెంటర్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకునేటప్పుడు మీరు మీ యొక్క 10th మెమో జిరాక్స్, క్యాస్ట్ జిరాక్స్ అంటే క్యాస్ట్ ఒరిజినల్, ఆ తర్వాత వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్ ఇప్పుడు ఈ సంవత్సరంలో తీసినది మార్చి 31 తర్వాత తీసుకొని పెట్టుకొని ఇప్పుడైతే పాతది ఉన్నా పర్లేదు దానికి సంబంధించినటువంటి మీ అన్ని జిరాక్సెస్ విత్ ఒరిజినల్ తీసుకెళ్ళండి. మీరు ఇంటర్మీడియట్ సెకండరీ చదువుతున్నట్టుగా ఒక స్టడీ సర్టిఫికేట్ తీసుకెళ్ళి మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? తర్వాత దీనికి ఎక్కడెక్కడ ఎన్ని సీట్లు ఉన్నాయి, ఏ గ్రూపులు మనకు ఆఫర్ చేస్తున్నది ఇప్పుడు మనం తెలుసుకుంటే ఇక్కడ వచ్చేసి ఇంటర్మీడియట్లో ఎవరైతే MPC చదువుతున్న విద్యార్థులు ఉంటారో ఓకేనా వీళ్ళకి వచ్చేసి ఎంట్రన్స్ టెస్ట్ రాయాలండి. ఎంట్రన్స్ టెస్ట్ వచ్చేసి మనకి 5 లెవెల్స్లో జరుగుతాయి. 1, 2, 3, 4, 5 అని. అంటే 5 లెవెల్స్ అంటే లెవెల్ 1 పాస్ అయ్యి లెవెల్ 2 పోవడం కాదు. ఒకసారి ఒక ఎగ్జామ్ మీ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి డేట్స్లలో అనమాట. దెన్ వీ కెన్ మనకు వచ్చేసి ఎగ్జామ్ అంటే ఈ 5 డేట్స్లలో మన ఇంట్రెస్ట్ ఉన్న డేట్స్లో రాసుకోవచ్చు. యాక్చువల్గా డేట్స్ వచ్చేసి మనకు మార్నింగ్ 10 నుండి
1:30 వరకు, మార్నింగ్ 11 నుండి 1:30 వరకు మనకు ఎగ్జామ్ డేట్స్ ఉన్నాయి. మనకి ఎగ్జామ్ డేట్ వచ్చేసి 25 ఏప్రిల్ ఎగ్జామ్ ఉందండి. 25 ఏప్రిల్ మార్నింగ్ 11 to 1:30 వరకు ఉన్నది. ఇక్కడ ఎంపీసీ విద్యార్థులు అయితే కనుక మనకి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఒకటి ఉంది కదా, ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ విషయంలో మనం అర్థం చేసుకోవాలి. ముందుగా అయితే మనకి జనరల్ ఇంగ్లీష్, తర్వాత ఆప్షనల్ సబ్జెక్ట్స్ నుండి 3 సబ్జెక్ట్ నుండి వస్తాయి. ఓవరాల్గా మనకి 120 మార్క్స్, 30 మార్క్స్ నుండి ఒక్కొక్క అనుకుంటాయి. అంటే 3 ఆప్షనల్ సబ్జెక్టులు ప్లస్ ఇంగ్లీష్ అంటే 4 టాపిక్స్ నుండి ఒక్కొక్క దాంట్లో 30 4 12 120 మార్కులు మనకు ఉంటాయి. మోడల్ పేపర్స్ నేను ఈ పనికి అప్లోడ్ చేసే మన యూట్యూబ్ ఛానల్లో మోడల్ పేపర్స్ లాస్ట్ ఇయర్ పేపర్స్ ఉన్నాయి. మీరు కావాలంటే డిగ్రీ మోడల్ పేపర్స్, డిగ్రీ క్వశ్చన్ పేపర్స్ బై మోడల్ ఐడియాస్ అని మీరు టైప్ చేసి వస్తాయి, మీరు చూసుకోవచ్చు. విత్ కీతో ఉన్నది. ఎంపీసీ విద్యార్థులకి అయితే ఇంగ్లీష్ 30 మార్క్స్, మ్యాథమెటిక్స్ 30 మార్క్స్, ఫిజిక్స్ 30 మార్క్స్, కెమిస్ట్రీ 30 మార్క్స్ ఇలా ఉంటాయి. తర్వాత ఎంపీసీలో మనకు అవైలబుల్ ఉన్న గ్రూపులు అంటే జనరల్ ఎంపీసీలో వచ్చేసి డేటా సైన్స్ అంటే స్టాటిస్టిక్స్తో అలా ఇది ఉంటుందండి, ఇది ఒక కోర్సు మనకు ఉన్నది. తర్వాత మళ్ళీ ఈ ఎంపీసీ విద్యార్థులు ఎంపీసీ కోర్సులకు వెళ్ళొచ్చు, బీకామ్కి వెళ్ళొచ్చు, బీఏ కోర్సులకు వెళ్ళొచ్చు అండ్ బీబీఏ కూడా, అంటే ఏ గ్రూప్లోకైనా వీళ్ళు వెళ్ళొచ్చు. ఇక బైపీసీ విద్యార్థులు ఎవరుతుంటారో వీళ్ళకి ఇంగ్లీషు, బాటనీ, జువాలజీ ఇంగ్లీష్ 30 మార్కులు, బాటనీ, జువాలజీ 2 కలిపి ఒక 30 మార్కులు, కెమిస్ట్రీ వరకు ఒక 30 మార్కులు. సో ఈ రకంగా అంటే బాటనీ, జువాలజీ సపరేట్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్ మొత్తం 120 మార్కులలో వీళ్ళు బీజెర్సీ చేయొచ్చు, లేదంటే బీకామ్ కానీ, బీఏ కానీ, బీబీఏ కానీ చేయొచ్చు. అంటే వీళ్ళు కూడా దాదాపు అన్ని గ్రూపులు చేయొచ్చు. ఇక ఎంఈసీ విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఈ ఎంఈసీ విద్యార్థులు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాల్సి వస్తే ఇంగ్లీషు, మ్యాథమెటిక్స్, అకౌంట్స్ అండ్ కామర్స్ వాటిపైన 120 క్వశ్చన్ పేపర్ వస్తుంది. వీళ్ళు మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ చేయొచ్చు, లేదంటే బీఎస్సీ డేటా సైన్స్ కూడా చేయొచ్చు, లేదంటే మ్యాథ్స్, ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్ ఈ కోర్స్ కూడా ఉంది, ఇది చేయొచ్చు, లేదంటే బీకామ్ లేదా బీఏ చేయొచ్చు. వీళ్ళకు ఉన్నటువంటి ఛాన్స్ ఇది. నెక్స్ట్ సిఈసీ విద్యార్థులు ఎవరైతే ఉంటారో సిఈసీ వాళ్ళకి ఇంగ్లీషు 30 మార్కులు, ఎకనామిక్స్, అకౌంట్స్, ఆ తర్వాత కామర్స్ అన్నమాట. వీటి నుండి వచ్చేసి వీళ్ళకి 120 మార్క్స్ క్వశ్చన్ పేపర్ అవుతుంది. వీళ్ళు ఓన్లీ బీకామ్కి కానీ బీఏకి మాత్రం, బీబీఏకి మాత్రం ఎలిజిబుల్ ఉంటుంది, బీఎస్సీకి వీళ్ళకి అవకాశం ఉండదు. హెచ్ఈసీ గ్రూపు ఇంటర్లో చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు ఇంగ్లీషు, హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్ ఇలాంటి సబ్జెక్టుల పైన 120 మార్క్స్ వస్తాయండి. తర్వాత వీళ్ళకి వచ్చేసి బీకామ్ కానీ, బీఏ కానీ, బీబీ కానీ చేయొచ్చు. వొకేషనల్ విద్యార్థులకైతే వాళ్ళకి సంబంధించింది వేరుగా ఉంటుంది. సో ఇక్కడ కనిపించే దేంట్లో ఏమైనా ఒక 5 ఇచ్చేసి వొకేషనల్ వాళ్ళకి స్పెషల్గా ఇస్తాడనమాట. వాళ్ళు చదివినటువంటి కోర్సులను బేస్ చేసుకొని ఇస్తారు. ఓకేనా. ఇందులో బ్రిడ్జ్ కోర్సు ఎవరైతే ఉంటారో వీళ్ళకి డైరెక్ట్గా బ్రిడ్జ్ కోర్సు ఉన్నవారు ఆర్ ఎలిజిబుల్ ఫర్ బీఎస్సీ, బీజెడ్సీ అండ్ అదర్ లైఫ్ సైన్సెస్కి వెళ్ళొచ్చు. నాన్ బ్రిడ్జ్ కోర్సు వాళ్ళు ఎలిజిబిలిటీ లేదనమాట, ఇస్తాడు. సో ఇంజనీరింగ్ కానివ్వండి లేదా లైఫ్ సైన్స్ వితౌట్ బ్రిడ్జ్ కోర్సు వీళ్ళతో ఉంటారు. వీళ్ళు కామర్స్ కానీ మేనేజ్మెంట్ కోర్సులకు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. ఓకే. ఇకపోతే అమ్మాయిలకు ఉండేటువంటి కాలేజీలలో ఉండేటువంటి రిజర్వేషన్, ఓకేనా. ఎస్సీలకు 75% రిజర్వేషన్ ఉంటుందండి. ఓకే. నెక్స్ట్ వచ్చి ఎస్సీలకు 6% రిజర్వేషన్ ఉంటుంది. ఆల్ బీసీసీ వాళ్ళకి 2% రిజర్వేషన్, బీసీ వాళ్ళకి అన్ని క్యాస్ట్లకు కలిపి 12% రిజర్వేషన్, మైనార్టీ 3% అండ్ ఈబీసీ వాళ్ళకి 2%. ఓవరాల్గా 100 సీట్స్ ఉంటాయి. ఓకేనా. నెంబర్ ఆఫ్ సీట్స్ చూసుకుంటే 40 సీట్లలో 30 సీట్లు ఎస్సీకే ఇస్తారు, ఎస్టీకి 2 సీట్స్ ఇస్తారు, బీసీసీలకి 1 సీట్ ఇస్తారు, అందరు బీసీలకు కలిపి 5 సీట్లు ఇస్తారు, మైనార్టీలకి 1 సీట్ ఇస్తారు. ఇలా మనకి ఉంటుందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ బీసీఏ గ్రూప్లో అంటే బీసీలు అందరు కలిపి 5 సీట్లు కాబట్టి బీసీఏకి 1, బీసీబీకి 1, బీసీడీకి 1, ఈకి 1, టోటల్గా మనకి ఇట్లా బీసీబీలో 2 సీట్లు ఇచ్చేస్తారు రిజర్వేషన్ ఎక్కువ. అలాగే ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, గేమ్స్, స్పోర్ట్స్, ఆర్మూడ్ చిల్డ్రన్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఆర్ఫన్ ఉన్న వాళ్ళకి కూడా ఒక్కొక్క సీట్ ఇచ్చేస్తారు. ఓకేనా. తర్వాత రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజెస్ ఫర్ మెన్ అండ్ ఉమెన్ ఈ కోఎడ్యుకేషన్ ఎక్కడైతే ఉన్నాయో ఇక్కడ కూడా ట్రైబల్ వెల్ఫేర్లో, ముఖ్యంగా ట్రైబల్ వెల్ఫేర్లో కోఎడ్యుకేషన్ లేవు కానీ మెన్ అండ్ ఉమెన్ సపరేట్ కూడా వీళ్ళు రిజర్వేషన్. ట్రైబల్ వెల్ఫేర్లో 65% అండ్ 26 సీట్స్ ఎస్టీలకు ఉంటాయి, ఎస్సీలకు 4 సీట్స్, బీసీలకి 5 సీట్స్ ఉంటాయి, ఓపెన్ కేటగిరీలో 1 సీట్ ఉంటుంది, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ స్పోర్ట్స్ కోటాలో ఇలా ఉంటుంది అనమాట. ఓకేనా. రైట్. ఇక బీసీఏ, బీసీబీ పరంగా మనం చూసుకుంటే ఇట్లా ఉంటుంది. ఓకే. ఆన్లైన్లో మనం అప్లై చేసుకున్న తర్వాత ఈ రిజర్వేషన్లు బేస్ చేసుకొని మనకి ఇప్పుడు ఎక్కడెక్కడైతే డిగ్రీ కాలేజెస్ మనకు కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాయో వీటిని చూసుకుంటే ఆ డిగ్రీ కాలేజ్ ఫిజికల్ సైన్స్ ఫర్ ఉమెన్ ఇక్కడ బుద్వెల్, అంక్సాపూర్, గట్కేసర్ ఏరియా, హైదరాబాద్ ఫేమస్ కాలేజ్ అండి డిగ్రీ కాలేజ్. ఇక్కడ ఉన్నటువంటి బీఎస్సీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కానీ, మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్స్ కానీ, మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ కానీ, మ్యాథ్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్ కానీ, మ్యాథ్స్, ఫిజిక్స్, జియోలజీ ఇలాంటి మంచి అంటే ఇప్పుడు అవసరం ఉన్నటువంటి కోర్సులు ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మహేంద్ర హిల్స్లోనే గట్కేసర్ ఏరియాలో వచ్చేసి మనకి బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, మైక్రోబయాలజీ అంటే బీజెస్సీ సైన్స్ గ్రూపులలో చూసుకుంటే
బాటనీ జువాలజీ కెమిస్ట్రీ బీజెడ్సీ ఉంది, మైక్రోబయాలజీ జువాలజీ కెమిస్ట్రీ ఉంది, లేదా బయోటెక్నాలజీ బాటనీ కెమిస్ట్రీ ఉంది, లేదా న్యూట్రిషన్ డైటిక్స్ జువాలజీ కెమిస్ట్రీ ఉంది, బయోకెమిస్ట్రీ బాటనీ కెమిస్ట్రీ లేదంటే బాటనీ జెనెటిక్స్ కెమిస్ట్రీ ఈ కోర్సులు ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి సేమ్ ఇదే ఏరియాలో ఇదే గట్కేసర్ ఏరియా వచ్చేసి కామర్స్ పిల్లలకి వచ్చేసి బీకామ్ జనరల్, బీకామ్ కంప్యూటర్ లేదా కంప్యూటర్ అప్లికేషన్ లేదా ఆనర్స్, ట్యాక్సేషన్, బీబీఏ ఇలాంటి కోర్సెస్ ఉన్నాయి. బీఏ కోర్సులలో సేమ్ ఇదే కాలంలో వచ్చేసి బీఏ విషయాలు తీసుకుంటే హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ కానీ, హిస్టరీ, ఎకనామిక్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కానీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, సోషాలజీ కానీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, జాగ్రఫీ కానీ, ఎకనామిక్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సైకాలజీ కానీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, జర్నలిజం కానీ ఇలాంటి కోర్సెస్ మనకు బీఏలో అవైలబుల్లో ఉన్నాయన్నమాట. ఓవరాల్గా ఇక్కడ మనకి ట్రైబల్ వెల్ఫేర్ సోషల్ వెల్ఫేర్లో వచ్చేసి మనకి 24 కాలేజీలు ఉన్నాయి. ట్రైబల్ వెల్ఫేర్లో 15 కాలేజీలు ఉన్నాయి. 24 కాలేజీలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ కాలేజీలో ఎక్కడెక్కడ ఎన్ని గ్రూపులో ఆఫర్ చేస్తున్నారో ఇక్కడ మీరు చూడొచ్చు. దీని యొక్క లింకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఈ డిస్క్రిప్షన్లోకి వెళ్ళి మీరు చూడొచ్చు. ఆదిలాబాద్ కాలేజీలో అడ్రస్, తర్వాత ఖమ్మము, తర్వాత వరంగల్ కాలేజ్, కరీంనగర్ తర్వాత వచ్చేసి మళ్ళీ మనకు నిజామాబాదు, మహబూబ్ నగర్, నల్గొండ, మెదక్, హైదరాబాద్లో ఉండేటువంటి ఏరియా కాలేజీలు ఇవి. ఆ తర్వాత వచ్చేసి మనకి కాలేజెస్ ఆఫర్ చేసేటువంటి ఆథరైజ్డ్ కాలేజెస్లో ఇక్కడ ఆదిలాబాద్ బోత్, ఇక్కడ వచ్చేసి సబ్జెక్ట్ అప్రూవ్ దట్ హయ్యర్ అథారిటీస్. ఓకేనా, మనం చూసుకుంటే ఈ కాలేజీల లిస్ట్ ఇక్కడ మనకు ఉన్నదండి. సో ఎగ్జామ్ డేట్ వచ్చి 15th ఏప్రిల్ 2021 రోజు ఉంటుంది ఈ టైంకి అనమాట. ఓకేనా, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు అడగచ్చు. క్వశ్చన్ పేపర్స్ లాస్ట్ ఇయర్ మోడల్ ఎగ్జామ్ పేపర్స్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉంటే దెన్ you can praise your doubt and ready to give the answers. Okay na, thank you and all the best.